కాకతీయ రాజులపై కరవాలం దూసిన సమ్మక్క సారమ్మల అమ్ముల పొదిగున్నది, అమ్ముల పొదిగున్నది, అమ్ముల పొదిగున్నది. అరే ప్రజారాజ్య స్థాపనకై ప్రాణాలర్పించిన నాటికెరిల్లా రైతుల ఆయుధాలు ఉన్నవి, ఆయుధాలు ఉన్నవి, ఆయుధాలు ఉన్నవి. ప్రజారాజ్య స్థాపనే వీర తెలంగాణ చలో చలో ఉఠో ఉఠో సలాం సలాం చలో విజయ గీతి పాడుదాం, సలాం అంటూ సాగుదాం, అమరుల జయనాదమై తెలంగాణ నేలుదాం, అమరుల జయగానమై తెలంగాణ నేలుదాం, తెలంగాణ నేలుదాం, తెలంగాణ నేలుదాం. అటువంటి ఓరుగల్లు గడ్డ మీద ధిక్కార స్వరమై ఎగిసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మా నాన్న ముచ్చర్ల సత్యనారాయణ గారు. ఇవాళ ఒక పాటను ఆవిష్కరించుకున్నాం, 2 పాటల్ని. ఒకటి తమ్ముడు నర్సిరెడ్డి పాడింది, 2 మాటల తిరుపతి రాసి పాడింది. ఈ 2 పాటలు అద్భుతమైనటువంటి పాటలు, ఒకదానికొకటి పోలిక లేకుండానే అద్భుతంగా గానం చేసిండ్రు వాళ్ళిద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆనాడే పంచాయతీ గురించి, గ్రామ స్వరాజ్యం ఎట్లుండాలి, గ్రామ పాలన ఎట్లుండాలి అనే ఒక విజన్ తోటి ముందుకు సాగినటువంటి వ్యక్తి. కరడుగట్టినటువంటి తెలంగాణ వాదులు ఎవరంటే ఒక 3-4 యాదికి వస్తారు నాకు. ఒకటి ముచ్చర్ల సత్యనారాయణ గారు, 2 ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు, ఇంకొకటి కామ్రేడ్ బండ్రు నరసింహులు గారు. సరే, గతంలో ఏది ఏమైనప్పటికీ కూడా కొంత సమైక్య పాలనకు కొంతకాలం అనుకూలంగా ఉన్న తర్వాత మాత్రం తెలంగాణ రావాలనే అహర్నిశలు మొత్తం తెలంగాణ అంతా కూడా తిరిగినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వీళ్ళు యాదికొస్తారు నాకు, తెలంగాణ అంటే ఎవరు ఏమిటి అనేటువంటి దానికి. నాయన బతికినంత కాలం అసలు ఆనాటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి గొంతు. తను ఒక పత్రిక నడిపినరు, రాసిండ్రు, పాడిండ్రు, నటించిండ్రు, మాట్లాడినరు. ఇన్ని ఉన్నటువంటి వ్యక్తులు ఇంకెవరుంటారు? ఇటువంటి వ్యక్తుల్ని కదా ఇవాళ సన్మానించుకోవాల్సింది, గౌరవించుకోవాల్సింది. అది నిజంగా మనమందరమే కాదు, ప్రభుత్వాలు కూడా యాది పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో ఆనాడున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ కోసం ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి పెట్టినటువంటి కేసులు, అదే కేసులని తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న తర్వాత కూడా పోయిన ప్రభుత్వం కొనసాగించిన తీరు, అవే కేసులను ఈనాడున్నటువంటి ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నటువంటి తీరు బాధాకరం. అందుకనే నేను అన్నాను, 10 మందిలో మీ పేరు మేము సన్మానించుకోదలుచుకున్నాం, గౌరవించుకోదలుచుకున్నామని అడిగినప్పుడు ఉద్యమకారులందరి మీదతో పాటు నాతో పాటు అందరి మీద కూడా కేసులు ఎత్తివేయండి, ఎత్తివేస్తామని ప్రకటించండి. అట్లయితే నేను అట్లా గౌరవించుకుంటే మీకు గౌరవంగా ఉంటుంది, అట్లా గౌరవించుకుంటే మాకు కూడా ఒక రకంగా బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అందుకనే అంతేకాదు, ఇవాళ అందరితో పాటు నేను కూడా అంటున్నాను, ముచ్చర్ల సత్యనారాయణ గారిని కూడా గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అందుకనే ఏది ఏమైనా నారుగునిచ్చి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలున్నాయి, చాలా మాటలున్నాయి. మాకు ఉన్నటువంటి అనుబంధం గురించి మాట్లాడుకోవచ్చు. అట్లా ఇవాళ చాలామంది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి వారసత్వం అంటే ఆస్తులు అనుకుంటారు చాలామంది. కానీ రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి మా తమ్ముడు, నాకు ఇష్టమైన తమ్ముడు పృథ్వీరాజ్. ఇవాళ చాలామంది అనుకుంటారు, అరే నువ్వేమిచ్చినవే నాకు, నువ్వేం చేసినావు నాకు అని మాట్లాడతారు. కానీ భూమి మీద పడేసినందుకే రుణపడి ఉండాలి పిల్లలు తల్లిదండ్రులకు, అంతే. ఏమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ రక్తమాంసాలను ఇచ్చిండ్రు. కానీ ఇవాళ ముచ్చర్ల సత్యనారాయణ గారి గురించి తను మరింతగా ఆకాశాన్ని ఎత్తే విధంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తమ్ముడికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే నాకు తమ్ముడు వరంగల్ సీన్ అంటే చాలా గౌరవం. చాలా బాగా రాస్తాడు, చాలా బాగా పాడతాడు. కాకపోతే
అంతకుముందే ఈ మధ్య కాలంలో అమరుడైనటువంటి గణేశన్న మీద కూడా రాసిండు, తమ్ముడు కిషన్జీ మీద కూడా రాసిండు. అయితే ఒక మాట అన్నాడు, ఏమనుకోవద్దు తమ్మి, నేనేమంటున్నంటే వాళ్ళ త్యాగం వెలగట్టలేనిది. వాళ్ళన్నీ వదులుకొని పోయి అమరులైనరు. వాళ్ళతో ఎవరికి పోల్చాల్సినటువంటి అవసరం, ఎవరి పంథా వాళ్ళది, ఎవరి త్యాగం వాళ్ళది, ఎవరి పాత్ర వాళ్ళది. ఇవాళ సమాజం కోసం ఈ దేశం నాది, ఈ దేశం నాది, ఈ దేశంలో నేనున్నాను, ఈ దేశ ప్రజలు నా వాళ్ళు అని భావించినటువంటి వాళ్ళే నిజమైనటువంటి దేశభక్తులు, నిజమైనటువంటి వ్యక్తులుగా, మనుషులుగా వాళ్ళు గుర్తించబడతారు సమాజంలో. అందుకని ఈ సమాజం నాదనుకొని ఈ సమాజంలో వాళ్ళంతా కూడా ఈ సమాజం మార్పు కోసం సాగినటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళ త్యాగానికి వెల కట్టలేము. అందుకని ఎవరి పంథా వాళ్ళది, ఎవరితోటి ఎవరు పోల్చాల్సినటువంటి అవసరం లేదని నా భావన. అందుకని ఏది ఏమైనప్పటికీ కూడా ముచ్చర్ల సత్యనారాయణ గారికి మరొక్కసారి వినమ్రంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాను. విప్లవ జోహార్లు అని ఎందుకంటున్నానంటే ముచ్చర్ల సత్యనారాయణ గారి రచనలో విప్లవాత్మకమైనటువంటి మార్పు కలిగినటువంటి మాటలు ఉన్నాయి. ఒక ధిక్కార స్వరం, ఎవరికి వస్తుంది అంత ధిక్కార స్వరం? మామూలు విషయం కాదు అసలు. అటువంటి ధిక్కార స్వరాన్ని మన ముందుంచినటువంటి ముచ్చర్ల సత్యనారాయణ గారికి, ఆ ధిక్కార స్వరాన్ని మరింతగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ఆ కుటుంబం అందరితో పాటు ప్రత్యేకంగా నా తమ్మి ఏడున్నావు? తమ్ముడు అలగాడు, అస్సలే తమ్ముడు అలగాడు, కొట్లాడతాడు అంతే, కొట్లాటనే. అందుకనే నాయన మనం చూసినాం పాటల, ఆయన భుజం మీద ఒక బిడ్డను ఎత్తుకొని, ఒక బిడ్డను చేతులు పట్టుకొని అమ్మ పక్కన నడవడం, అది కూడా అంటే వ్యవసాయం పట్ల మక్కువ. ఇవాళ రైతే రాజు, ఈ దేశానికి రైతే రాజు. అట్లనే ఈ దేశ మూలవాసులు, ఆదివాసీలు, ఇవన్నీ విషయాల్ని కలగలిసినటువంటి వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ గారు. వాస్తవంగా అట్లాంటి ముచ్చర్ల సత్యనారాయణ గారు సాదాసీదా మనిషి. నిజంగా ఆయన ఒక అహంభావం లేదు, ఆయనకు అహంకారం లేదు, ఆయన దరిదాపుల్లోకి కూడా రాదు అహంకారం అనేటువంటిది. అట్లనే నేను ఇంత గొప్ప వ్యక్తిని అనేటువంటిది కూడా ప్రదర్శించే తత్వం లేదు ఆయనలో. ప్రతి ఒక్కరిని, నన్నైతే నోరారా తల్లి అని పిలిచేటోడు. తల్లి కనబడతలేవు, తల్లి రావు, తల్లి బుక్కడంత బువ్వ తినిపోవచ్చు కదా, ఇవి మాటలు. నిజంగా ఆయన నోరారా పిలుస్తుంటే మనకు కడుపు నిండుగా అనిపిస్తుంది. అటువంటి మొత్తం అంటే ఆ గొంతు వచ్చింది తమ్మునికి, నాయన లెక్క గొంతు వచ్చింది తమ్మునికి. నాయన లెక్క సాదాసీదా జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఇంకా పునికి పుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందని తమ్మునికి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కొంచెం మారిండు, ఇంకా డీక్లాసిఫై కావాలి, ఇంకా కావాలి, అట్లా కావాలని తమ్ముని కోరుతున్నాను. ఎందుకు అట్లా చూస్తున్నాం? ఒప్పుకోవాలి అది. అందుకని తనకు ఒక జీవిత సహచరి, ఒక మంచి అమ్మాయి ఆ కుటుంబంలోకి వచ్చింది, చందన. నాకు ఇష్టం చందన అంటే. తల్లి, నువ్వు ఆ కుటుంబంలోకి వచ్చినందుకు నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి, ముచ్చర్ల కుటుంబంలోకి వచ్చినందుకు. అందుకని ముచ్చర్ల అంటే ఎట్లొచ్చిందో పేరు అనేది అందరు చెప్పిండ్రు ఇక్కడ, అందరు చెప్పిండ్రు, నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా చాలా విషయాలు అందరూ కూడా మాట్లాడినరు. ఇంకా సీతక్క గారు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నాన్న చనిపోయినప్పుడు అమర్ మిత్ర పేరుతోటి 2 పాటలు రాసిండు. ఆ పాటల్లోది ఒక పల్లవి మాత్రమే, సమయం లేదు గనక ఒక పల్లవి మాత్రం నేను పాడి వినిపిస్తాను. అవి కూడా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. తమ్ముడు ఓకే పర్లేదు తమ్ముడు. ముచ్చర్ల చెప్పిన ఒక ముచ్చటుంది, ముచ్చర్ల చెప్పిన ఒక ముచ్చటుంది, ఓరుగల్లు విని చెబులేసుకుంది, ఓరుగల్లు విని చెబులేసుకుంది. ఆ మాట సత్తన్న సుత్తులందామా, ఆ మాట సత్తన్న సుగుణాలందామా, ఓ ముచ్చర్ల విన్నాము ఆ కథ, మా తెలంగాణ పోరు బిడ్డ కథ, ఓ ముచ్చర్ల విన్నాము ఆ కథ, మా తెలంగాణ పోరు బిడ్డ కథ. నాగలి దున్నితే రతనాలు పండు, గొంతెత్తి పాడితే రాగాలు పండు, నాగలి దున్నితే రతనాలు పండు, గొంతెత్తి పాడితే రాగాలు పండు. నల్ల కోటేసిన
తలతల సుక్కల్ల ఆగునుక పువ్వు ముత్యాల పూలాంటి ముసి ముసి నవ్వు తలతల సుక్కల్ల ఆగునుక పువ్వు బంగారు వర్ణాల తంగేడు పువ్వు బంగారు వర్ణాల తంగేడు పువ్వు రంగు రంగుల పూల బతుకమ్మ నువ్వు ఓ సత్తన్న విన్నాము నీ కథ మా తెలంగాణ పోరు బిడ్డ కథ ఓ సత్తన్న విన్నాము నీ కథ మా తెలంగాణ పోరు బిడ్డ కథ తొలి తెలంగాణ మలి తెలంగాణం ఉద్యమాల్లో నీకు ఆ రెండు ప్రాణం తొలి తెలంగాణ మలి తెలంగాణ ఉద్యమాల్లో నీకు ఆ రెండు ప్రాణం వచ్చిన తెలంగాణ మెచ్చిన జనము బహుజనులకేమైనా దక్కేన ఫలము ఓ సత్తన్న దోపిడీలొద్దంటూ నవ తెలంగాణకై పోరాడరమ్మంటూ ఓ సత్తన్న దోపిడీలొద్దంటూ నవ తెలంగాణకై పోరాడరమ్మంటూ మంచాన పడి ఉన్న మనసంత లోకమే సామాజిక న్యాయ సాధనకు తపనే మంచాన పడి ఉన్న మనసంత లోకమే సామాజిక న్యాయ సాధనకు తపనే ఈ పృథ్వీ మనదని ఈ పృథ్వీ ప్రజలదని నువ్వు గన్న కలలే ఈ పృథ్వీ ప్రజలదని నువ్వు గన్న కలలే సాధించ పెరుగును సంకల్ప బలములే ముచ్చర్ల సత్తన్న జోహార్లు నీకు తొలి సంధ్య వెలుగులు ఉన్నంత వరకు ముచ్చర్ల సత్తన్న జోహార్లు నీకు తొలి సంధ్య వెలుగులు ఉన్నంత వరకు ఆ తొలి సంధ్య వెలుగులు ఉన్నంత వరకు తొలి సంధ్య వెలుగులు ఉన్నంత వరకు తొలి సంధ్య వెలుగులు ఉన్నంత వరకు అంటే నాన్న గురించి కామ్రేడ్ అమర్ మాటల్లో తొలి సంధ్య వెలుగులు ఉన్నంత వరకు తొలి సంధ్య వెలుగులు ఎప్పటికీ ఉంటాయి అంటే నాన్న కూడా ఎప్పటికీ ఉంటారు అని దాని అర్థం అందుకనే ఈ పృథ్వీ అంటే ఈ నేల ప్రజలదైనప్పుడు అట్లనే ఈ పృథ్వీ కూడా ప్రజలదైనప్పుడు అని దాని అర్థం అట్లా సెన్స్ తోటి రాసినటువంటి పాట ఇది ఇవాళ కామ్రేడ్ అమర్ ఉంటే కూడా బహుశా ఇక్కడ దాకా వచ్చేవారేమో ఊరెళ్ళిండ్రు తను మరొక్కసారి తమ్ముడికి అభినందనలు చెప్పమని కూడా నాకు చెప్పిండు అమర్ తరఫున అంటే మీ బావ తరఫున సెల్లు ఓకే ఒక్కసారి రారాదు వేదిక మీదకి మీ ఇద్దరితోటి ఓకే థ్యాంక్ యూ నేను ఇంకా సీతక్క గారు నేను ఏమనుకోవద్దు మీరు మాట్లాడేటప్పుడు నాకు ఉండాలనే ఉంది మాట్లాడండి జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ జోహార్ నాన్నకు నేను ఒక్క సెకండ్ అక్క ఉంటుంది ఒక 5 మినిట్స్ ఉంటుంది అక్క నేను యాక్చువల్గా నాన్న మీటింగ్ కానీ ఎటువంటి మీటింగ్